ఒక ఆడదాని వయ్యుండి గంజాయి అమ్ముతున్నావు, నీకు సిగ్గుగా లేదు? అంటే ఏంటి? ఆడోళ్ళు అప్పడాలు సక్కిరాలు ఇస్తరాకులు అమ్ముకోవాలా? ఆడ తలుచుకుని ఏదైనా చేసేయగలదు, ఏదైనా చేస్తుంది. మా అమ్మ మా నాన్న కష్టపడి సంపాదించి తినమని చెప్పారు. మా వాళ్ళంటి వండుకొని తెమ్మని చెప్పారు. రాత్రి పాలకోవ తెచ్చినా కదా, కొంచెం తీసుకురా. నీ ఆరోగ్యం కోసం నేను తినాల్సి వచ్చింది ఆ పాలకోవ. నా ఆరోగ్యం కోసం నువ్వు పాలకోవ తినేదేంది? మొన్న నువ్వు స్వీట్లు ఎక్కువ తిని పట్టు వస్తుంది, నేను డైట్ చేయాలన్నావు కదా, అందుకని నేను తిన్నా. ఏంది కేజీ ఒకదానే తిన్నావా? నీ ఆరోగ్యానికంటే కేజీ పాలకోవ నాకేం ఎక్కువ కాదు. శ్రీను, శ్రీనివాస్, శ్రీనివాసరావు అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా కూడా 2026వ సంవత్సరం నుండి మీ దిశ తిరగబోతుంది. మీ కష్టాలన్నీ గట్టెక్కబోతున్నాయి. మీ లైఫ్లో మీరు ఊహించిన, అంటే మీ చిన్నతనం నుండి మీరు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ చేస్తూ ఇక్కడి వరకు వచ్చారు. వెనక్కి తిరిగి చూసుకోండి, అసలు 1% కూడా ఉండదండి. ఆ కష్టమంతా ఎదుటివాడు తినేస్తాడు, ఫ్యామిలీకి ఖర్చు అయిపోతుంది. బంధువులు, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, బంధం, బాంధవ్యం ఇవన్నీ కూడా మీ జీవితం వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా ఎవరికి ఏ సహాయం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందు నిలబడేటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీను, శ్రీనివాసరావు, శ్రీనివాస్. ఆ భగవంతుడి పేరు పెట్టుకోవచ్చు, కానీ అన్ని కష్టాలే. లైఫ్లో ఎప్పుడు ఎదురు దెబ్బలే. పనులన్నీ ఆటంకాలు ఏర్పడడం, దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోవడం, మానసిక ఒత్తిడి, చికాకులు. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు ఎక్కువగా మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. అసలు మిత్రమా, మిఠాయి పట్లమా, శనగల స్నేహమా, బఠానీల బంధమా, నిన్ను చూడాలని ఉంది. విమానంలో వద్దామంటే తుఫాను, బస్సులో వద్దామంటే బంధు, ఆటోలో వద్దామంటే క్యాష్ లేదు. అందుకనే బాదంకాయంత బాధతో చీమరెక్కంత చీటీలో రాసి పోక చెక్కంత పోస్టులో వేస్తున్నాను. టమాటాలతో టాటా, గులాబీలతో గుడ్ బాయ్. ఇట్లు పేరు పెసరకాయ, ఊరి ఉసిరికాయ, రోడ్డు రసగుల్లా, గారెల గల ఇడ్లీల ఇల్లు, జిలాబీల జిల్లా, రవ్వ లడ్డూల రాష్ట్రం, దోసల దేశం, పకోడీల ప్రపంచం. గుడ్ బాయ్. హలో, అగ్గిపెట్టిందమ్మా? అగ్గిపెట్టా? సిగరెట్ తాగుతారా మీరు? ఏ, మీరు మందు కొట్టేసి కానీ మేము దమ్ము కొట్టకూడదా? మీకే రైట్స్ ఉన్నాయా? ఆ రోజు చూసా, బండి తూలుతుంది ఏంటి? పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. ఎంత ధైర్యంగా బ్రతకాలనుకున్నా ఎగతాళిగా మాట్లాడే మనుషుల్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి నేను ధైర్యంగా బ్రతకల్లా అని భయం వేస్తుంది. తులసి అంటే ప్లాంట్ అనుకున్నావా? స్టీల్ ప్లాంట్. గుండెల్లో 70 mm దింపుతాను నా కొడక. ఆల్రెడీ దింపావు కదే. కింద 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 చూద్దామేంట్రా? ఇంకెక్కడ చూడాలి? నన్ను చూడు బే. పిచ్చాశాలేమాక ఏంటి అరుస్తున్నావు? కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. అబ్బచా, ఇప్పుడే కొట్టేస్తారా రేపు కొడతారా? అదే నేను కొట్టాను అనుకో 64 పళ్ళు ఊడిపోతాయి. అమ్మా, ఏదైనా చెప్పేటప్పుడు అర్థం ఉండాలి. మనిషికి ఉండేది 32 పళ్ళే. నాకు తెలిసే నువ్వు మధ్యలో వస్తావని నిన్ను కూడా కలిపి చెప్పాను. ఇది ఒక్కడే బురదల పడేసింది, లేకపోతే మా అమ్మోళ్ళు కాదు కదా, మా ముత్తాతలు తాతలు ఎవ్వరికి దాదాగిరి లేకుంటుండే. ఇది కట్టినందుకు అందరు పుల్లులు అయిపోయిండ్రు, నేను పిల్లి అయిపోయినా. ఈ అమ్మ ఇది కట్టినందుకు వచ్చి ఈ అమ్మ ఇది ఒక్కటే నాకు మోసం చేసి